ఈరోజు అభివృద్ధిలో భాగంగా ఈజీఎస్ కింద 25 లక్షల ఫండ్స్ ఎల్గందల గ్రామంలో రోడ్స్ వేసే కార్యక్రమం కోసం శాంక్షన్ చేసిన సందర్భంలో నన్ను ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసే ఆలోచన చేసినారు నిమ్మల అంజన్న గారు సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గారు. ఈ గ్రామం మీ అందరికీ తెలుసు, అఫెక్టెడ్ విలేజ్, ముంపు గ్రామము. అప్పుడు కూడా ఏదైతుందో చాలామంది జాగాలు కోల్పోయినారు. మొన్న కూడా ఇందిరమ్మ గృహాలలో కూడా మీ అందరికీ మీ గ్రామానికి న్యాయం జరగలే. చాలా తక్కువ ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ జరిగింది. దాని మీద కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది ఓన్లీ షురువాతు 25 లక్షల ఫండ్ ఇప్పుడు పెట్టినాను. కానీ ఈ గ్రామంను స్పెషల్ అటెన్షన్ ఇచ్చి దీన్ని దత్తత తీసుకొని ఏ ఫండ్స్ అయినా అది పెద్ద రూపకంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి శాంక్షన్ చేయించాల్సి వచ్చినా ఎట్టి పరిస్థితులలో ఆ ఫండ్స్ తెచ్చి ఈ గ్రామాన్ని ఏదైతే ఉందో అత్యంత అభివృద్ధి చేస్తున్నా అని ఈ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ సమక్షంలో ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టినాను. మీ దగ్గర బ్రిడ్జ్ కంప్లీట్ కాకపోయటానికి సంవత్సరాల తరబడి అది అట్లానే కంటిన్యూ అయ్యడానికి ఫండ్స్ ప్రాబ్లం ఉంది. దీన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా ఆయన ఫండ్స్ ఇస్తా అని చెప్పినాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడినాడు. నేను కూడా మాట్లాడినా. త్వరితగతిన ఫండ్స్ తెచ్చి ఆ బ్రిడ్జ్ను అర్జెంటుగా కంప్లీట్ చేస్తా అని హామీ ఇస్తున్నా. చెరువు విషయంలో కూడా కొన్ని పనులు చేసేది ఉంది. సిల్ట్ బాగా అక్యుములేట్ అయ్యి ఉంది. గ్రెనైట్ డస్ట్ కానీ చాలా రోజులకెళ్ళి సిల్ట్ తీయలేదు. మరి ముదిరాజ్ సోదరులు ఆ చేప సంపదను కూడా పట్టుకోలేకపోయినారు. చాలా రోజులకెళ్ళి కొంత వాళ్లకు 100% సాంత్వన ఇచ్చే వెసులుబాటు అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టికి, ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ అఫీషియల్స్ దృష్టికి, మత్స్యశాఖ అధికారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళినాను. కలెక్టర్ గారిని రేపు కలుస్తున్నాను. ఆ విషయంలో ఇతరత్ర ఎల్గందలకు సంబంధించిన పనుల విషయంలో కూడా తప్పకుండా కలెక్టర్ గారితో ఏదైతుందో ఈ పనుల విషయంలో ఒప్పించి ఇమీడియట్గా ఆ చెరువు సమస్య కూడా తీరుస్తా అని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ గృహాలు కూడా మనకు తక్కువ వచ్చినాయి కాబట్టి కొంత జాగా ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే పట్టాలు ఇచ్చి వారికి పట్టాలు ఇచ్చిన తర్వాత అక్కడ ఇందిరమ్మ గృహం వచ్చేలాగా చేసే ఆలోచన కూడా మీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు చేస్తున్నారు. నేను వారిని అభినందిస్తున్నా. నా చిత్తశుద్ధితోని నేను అది ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర అది శాంక్షన్ చేయిస్తా. ఆ పట్టాలు మీకు వచ్చేటట్టు చేస్తాను. ఫండ్స్ విషయంలో కూడా సర్పంచ్ గారు రోజు నన్ను నిద్రపోకుండా చేసి ప్రతిరోజు ఆల్రెడీ చేస్తుండు. ఇంకా కూడా ఏదైతుందో ములుగట పెట్టి పొడుతూ చేస్తే నేను రెడీ ఉన్నా మీకోసం సేవ చేసేటానికి. థ్యాంక్ యూ. రోజు ఎలగందల గ్రామంలో గౌరవనీయులైన వెలిచాల రాజేంద్రరావు సాగు గారి ఆధ్వర్యంలో
వారు పెద్ద మనసు చేసుకొని మాకు వాస్తవంగా ₹1,00,00,000 సిమెంట్ రోడ్లు మొదలు ప్రతిపాదన చేసినారు. ఆ ₹1,00,00,000 భాగంగా ఈరోజు 25 లక్షలు ప్రొసీడింగ్ వచ్చినాయి. ఆ ప్రొసీడింగ్ వచ్చిన ప్రకారంగా ఈరోజు సార్తోటి కొబ్బరికాయలు కొట్టించి రోడ్లు శంకుస్థాపన చేసుకోవడానికి మొదలుపెట్టే కార్యక్రమం ఈరోజు చేసుకున్నాం. పిలువగానే వచ్చినందుకు సార్ మీరు రావాలని చెప్పి పిలువగానే వచ్చినందుకు సార్కు కృతజ్ఞతలు చెప్తూ, దీంతో పాటు రోజు మీరు సారు కలిసినా కానీ ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ సారు కలిసినప్పుడు కానీ సార్ మా గ్రామానికి చాలామందికి అందరికీ ఇల్లు లేకుండా చాలామంది ఉన్నారు, పలాకాడ జాగున్నదని చెప్పినాం మేము. మీరు ఎవరేమో అనుకున్నా వేరే రకంగా ఎవరికైనా ఇబ్బంది అయినా పర్లేదు, కానీ మా ఆలోచన ఏంటంటే ఒకరికో ఇద్దరు నష్టం తగినా పర్లేదు కానీ 100 మందికి లాభం తగ్గ నాకు అని చెప్తారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కానీ ఇప్పుడు మన కమాండర్ పరిసర మన గ్రామ పంచాయతీ రోడ్లు కానీ ఖచ్చితంగా ఎంతమంది అర్హులు ఉన్నారో ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారో అర్హులైన వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ ఇందిరా మిల్లు శాంక్షన్ చేయాలని చెప్పినాము. సార్ కూడా అది దృష్టిలో ఆయన లెటర్ పెట్టిండు. ఖచ్చితంగా సంబంధిత మంత్రులతో కానీ అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడదని చెప్పిండు. కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయిండు. ఖచ్చితంగా త్వరలోనే ఇందిరా మిల్లు ఆ ప్లాట్లు కానీ ఇల్లు కానీ అందరినీ శాంక్షన్ అవుతాయని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్ కానీ ఈ అవకాశం మాకు ఎప్పుడు వెన్నంటి నిలబడుతున్న మా వెలిచాల రాజేంద్రరావు సాగు కానీ ఎప్పుడు సదా కృతజ్ఞత ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాం. చేరువును కూడా ధన్యవాదాలు. మిగతా గ్రామానికి వచ్చిన మండల అధ్యక్షులకు కానీ మిగతా గ్రామాల అధ్యక్షులకు కానీ మార్కెట్ డైరెక్టర్లకు కానీ మా ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులకు కానీ మా సింగిల్ విండో మాజీ చైర్మన్లకు కానీ మాజీ వార్డు సభ్యులకు కానీ కాంగ్రెస్ అందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు అందరికీ ధన్యవాదాలు.